ఎంఈ వీలో ఉన్న వాళ్ళు విలేజ్ వోకల్స్కి ఎక్కువ ఓట్లేస్తారు బయట. నార్మల్గా ఎనీ షోలో చూసినా కూడా అవి బాగా హైలైట్ అవుతున్నాయి. ఫోక్ సాంగ్స్కి ఇప్పుడు వచ్చిన ఆదరణ ఒక 20 ఏళ్ళ క్రితం కూడా లేదు, అంత ఆదరణ వస్తుంది కదా. సో మరి అలా ఆబ్వియస్గా వాళ్ళు ఎంచుకునే సాంగ్స్తోనే ఒక ముందంజలో ఉంటారు. మరి మిగతా వాళ్ళకి కాంపిటీషన్ అనేది కొంచెం ఇబ్బంది అవుతుందంటారా, లేదంటే పర్వాలేదా వీళ్ళు ఎప్పుడు వస్తారా? ఈక్వల్గా ఉన్నారు, ఈక్వల్ 3 టీంలు ఈక్వల్గా ఉన్నారు ఆల్మోస్ట్. అది పోను తెలుస్తుంది టాలెంట్స్ ఎలాగైనా ఆ పాట సెలెక్షన్ వాళ్ళు పాడే విధానం బట్టి ఉంటుంది. మీరు అన్నట్టు జానపదానికి ఎప్పుడు ఆ వాల్యూ వేరే, మధ్యలో పుట్టిన పాటలు వాటికి ఎప్పుడు ఆ స్థానం ఎప్పుడు ఉంటుంది. బట్ డెఫినెట్ మీరు అన్నట్టు నెక్స్ట్ చూడాలి. అంటే గ్రూప్ నేమ్స్ మాత్రమే అండి. విలేజ్ వోకల్స్ అంటే జానపదాలు పాడాల్సిన అవసరం లేదు, అన్ని రకాల పాటలు పాడతారు. అన్ని పాటలు టీమ్స్ పేరు మాత్రం అది మెట్రో మెలోడీస్, సిటీ క్లాసిక్స్ అండ్ విలేజ్ వోకల్స్. అయితే శ్యామ్ గారు, మేము సరిగమప ఇంకో సీజన్స్ నుంచి, అంటే 16th సీజన్ ఇది, బట్ ఇప్పుడున్న జర్నలిస్ట్ చాలా మంది సీజన్ నుంచి కంటిన్యూగా ఫాలో అవుతున్నాము, ఇదే టీంతో ఇప్పుడు మాట్లాడుతున్నాము. దీంట్లో కొత్త ఎడిషన్ మీరు. సో ఎలా అనిపిస్తుంది? ఎక్సైటింగ్ గా ఉందా, లేదా ఎలా ఉంది ఈ జర్నీ? కొత్త జర్నీ చాలా కొత్తగా ఉంది. మామూలుగా అందరికీ తెలిసిన కోటి గారు అంటే ఒక్క కోటి గారే, కానీ ఆయన శతకోటి గారు, అనంత కోటి గారు. రకరకాల ఎక్స్పీరియన్సెస్ ఎన్ని చూసి వచ్చారు, ఎంతమంది గురువుల దగ్గర, ఎంతమంది పెద్దవారికి గురువు ఆయన ఎక్స్పీరియన్సెస్. అట్లాగే ఇందాక మా శైలజమ్మ గారిని క్వీన్ ఆఫ్ సరిగమప అన్నారు, కానీ ఆమె క్వీన్ ఆఫ్ సరిగమప కాదు, శివగామి ఆఫ్ సరిగమప. ఎందుకంటే ఆమె మాట శాసనం చెప్పారంటే చాలా, అసలు అది శిలాశాసనం అంటూ చాలా చక్కగా విశదీకరించి అక్షరాలు పలకే దగ్గర నుంచి తర్వాత ఎంత వాళ్ళ జర్నీ చాలా పెద్దది. నేను వీళ్ళ పక్కన కూర్చోవడం అనేది నిజంగా ఒక ఎక్సైట్మెంట్. ఆ ఎక్సైట్మెంట్ లో ఒక్కోసారి కొంచెం తెలియని వాగినా కూడా ఓకే మన పక్కన పెద్దలు ఉన్నారన్న ఒక ధైర్యం ఒకటి ఉంటుంది. ఆ స్టేజ్లో ఉన్నా యాక్చువల్గా నేను. అంటే నేను ఫస్ట్ ఇయర్ ఒక మొదటి ఏడాది కూనని నేను 15 సంవత్సరాల 16 సంవత్సరాల అందులో ఆ పరుగులు ఉన్న వీళ్ళు అయినా కలుపుతూ వీళ్ళతో సమంగా పరిగెడదాము, ఒక మంచి కంటెస్టెంట్ని, ఒక మంచి గాయకులను అప్పచెప్తాము అనే దాంట్లో ఉన్నాము. అందులో వీళ్ళందరితో నా జర్నీ ఉంది. రేవంత్తో, అరుణ్తో, శ్రీకాంత్తో, రమ్య బెహర్తో, అరుణ్, మిగతా మన అనుదీప్, వీళ్ళందరితో నా జర్నీ ఉంది. ఎందుకంటే నా స్టార్టింగ్ నా ప్రయాణం దగ్గర నుంచి, నేను రాసిన పాటలు వీళ్ళు పాడడం దగ్గర నుంచి, వీళ్ళు షోస్ నేను తీసుకెళ్ళడం దగ్గర నుంచి, అట్లా వీళ్ళందరిలోనూ వీళ్ళ టాలెంట్ ఏంటో తెలిసిన. వీళ్ళు ఒకరిని ఎంచుకున్నారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారంటే వాళ్ళు ఇంకెంత బలంగా రాబోతున్నారో అర్థం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు వచ్చే కంటెస్టెంట్స్కి ఎంత అదృష్టం అంటే వీళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ ఎక్స్పీరియన్స్తో పాటు వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఒకటి తోడవుతుంది. అంటే వాళ్ళ బుర్రకి ఇన్ని బుర్రలు తోడవుతున్నాయి అంటే ఇంకా ఎంత తెలివిగా రాబోతున్నారో అర్థం చేసుకోండి. అయితే కోటి గారిని పోల్చారు, శైలజ గారిని పోల్చారు, మరి మిమ్మల్ని మీరు పోల్చుకోవాలంటే అమ్మ శైలజ గారు మీరేనా చెప్తారు, మిమ్మల్ని శివగామి అన్నారు కదా, మరి ఆయన ఏంటి మీ దృష్టిలో? ఆయన కట్టప్పండి. ఎందుకంటే ఆయన ఏం చేస్తారో ఎవరికి తెలియదు. అంటే అంత శివగామి చెప్పి చేస్తున్నట్టుగానే కనపడుతుంది, కానీ కామ్గా వెళ్ళిపోయి ఆయనలో ఉండే టాలెంట్ అంతా అక్కడ చూపించేసి వచ్చేస్తారు. ఒక్క మాటలో చెప్పేస్తారు ఏదున్నా కూడా. ఒక రచయితగా ఆయన మేము చూసి ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ చాలా మంది చూసి ఒక హుందాతనం ఉంది. ఆ స్టేజ్లో కొంచెం ఆయన మాట్లాడుతుంటే ఎన్ని విషయాలు చెప్తుంటాడు, చాలా అలవంకగా చెప్తాడు. అంటే ఏదో ఆయనకి పేరు వచ్చేసేవాళ్ళు, నాకు ఏదో మైక్ ఇచ్చారు, ఏదో నేను ప్రూవ్ చేసుకోవాలి, అది కాదు. అక్కడ ఏం కావాలో కరెక్ట్గా పాయింట్ చెప్పడంలో సూపర్ అన్నమాట. ఏదో కొంచెం అజ్ఞాతవాసం వీడినట్టుంది యాక్చువల్గా. ఈ మధ్య కొంచెం జనాలకు దూరంగా కనిపించే తగ్గింది. ఈ మధ్యన అంతకు ముందు బాగా కనిపించేవాడు, వినిపించేవాడు. ఈ మధ్య కొంచెం జనజీవన శ్రమకి దూరంగా వచ్చిన ఫీలింగ్ అయితే మాకు వచ్చింది. మీకు అలా ఎందుకు వచ్చింది నాకు తెలియదండి. బట్ అంటే నాకేంటంటే నాది ఒక డిఫరెంట్ మెంటాలిటీ ముందు నుంచి కూడా. అంటే రెగ్యులర్గా కనబడితేనే మనం బాగా బిజీ ఉన్నట్టు, కనబడకపోతే బిజీ లేనట్టు అనేది ఒకరికి నేను ఇలా ఉంటేనే ఉంటుందా అని చెప్పి పక్కలో చెప్పడం ఇష్టం లేదు. ఐఎమ్ డూయింగ్ కూడా యాక్చువల్లీ. బట్ మీరు అన్నట్టు మీడియాకి అండ్ అంటే మంచి షోస్లో అవి కూడా, అంటే బయట ఇండివిజువల్ షోస్లో చాలా బిజీ ఉన్నాను. బట్ అంటే మూవీ సాంగ్స్లో కానీ వర్క్స్లో కానీ కొంచెం ఈ టీవీ ప్రోగ్రామ్స్లో తగ్గింది. అగైన్ మళ్ళీ ఇంకో సరిగా పుణ్యం అని చెప్పి మళ్ళీ కనబడుతుంది. అంటే మిమ్మల్ని మేము హౌస్ పార్టీ ఫీల్ అవుతాం. అంటే రేవంత్ అంటే ఏదో సింగర్ అలా ఉండదు అనమాట. మా ఇంట్లో ఒక అబ్బాయి అనే ఫీలింగ్ చాలా మంది ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో సార్. మీకు కనపడకపోయేసరికి ఆ చిన్న ఇది వస్తుంది. బట్ ఇప్పుడు అలవాటు మీకు లేదు, మీకు మాట ఇస్తాను, మాక్సిమం అన్ని చోట్ల కనబడలేదు చేస్తాను. అది ఆ మాట ఫస్ట్ చూస్తున్నాడు. అదే
విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. కోటి గారు సార్ రాధా అండి, ఆదా మీడియా నుంచి. ఓకే చెప్పండి సార్. కంగ్రాచులేషన్స్ అండి. 15 సీజన్లు పూర్తి చేసుకున్న జీ సరిగమప మీ ఆధ్వర్యంలో ముందుకెళ్తుంది. ఈ 16 సరిగమప ఎలా ఉండబోతుంది, ప్రేక్షకుల్ని ఎంతవరకు తీసుకురాగలుగుతుంది ఈ షో ద్వారా? అంటే అంతకుముందు ఇంత మేము చేసి 15 సీజన్స్ చేసాం కదా, ప్రతి పార్టిసిపెంట్స్ వచ్చిన ఒక 5-6 ఎపిసోడ్లకు కానీ వాళ్ళు చార్జ్ అవ్వరు. వాళ్ళకి అర్థం కాదు ఏ పాటను ఎలా పాడాలి, ఏ వాల్యూమ్లో పాడాలి. వీళ్ళు ఏంటంటే రావటం హై టాలెంట్స్ వచ్చారు. ఒక్కొక్కరు ఏ పాట పాడినా క్లీన్ సింగింగ్, ఆ వాల్యూమ్స్ కానీ, ప్రెజెంటేషన్ కానీ, ఆ స్టేజ్ ప్రెజెన్స్ కానీ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. అందువల్ల మాకేంటంటే వీళ్ళు వేరే స్టాండర్డ్కి వెళ్ళిపోతారన్న ఏ పాట పాడినా అలా ఉంది మాకు. ఎక్కడ ఒక అంటే ఆల్మోస్ట్ 90+ మార్క్స్ అంత క్వాలిఫైడ్గా ఉన్నారు సింగర్స్, మంచి టాలెంటెడ్ సింగర్స్. అది ఫస్ట్ టైం 16 సీజన్లో జీ సరిగమ దొరికిన అదృష్టం. ట్రైలర్లో చూశాను నేను, వాళ్ళు పాడుతున్న పాటలన్నీ కూడా ఇమిటేట్ చేస్తున్నట్టున్నాయా, వాళ్ళ ఓన్ వాయిస్ తోటి ఒరిజినల్ వాళ్ళ ఓన్ వాయిస్తో ఉంది కాబట్టి చెప్తున్నాం. లేకపోతే అంటే జనరల్గా ఎంతో మంది న్యూ సింగర్స్, పెద్ద సింగర్స్ ఉన్నారు. శ్రీరామ్ గారు ఆయన పాటలే ఎక్కువ హిట్. ఇప్పుడు యూత్ పాడాలంటే ఆయన పాట పాడాలి, కానీ శ్రీరామ్ పాటలు పాడారు వీళ్ళు, కానీ వాళ్ళ స్టైల్లో పాడారు, ఆ ఒరిజినల్ వాయిస్తో పాడారు. అది గ్రేట్. అక్కడ నేను శైలజ అవసరం ఏంటి అసలు ఎంత చెప్తున్నాను కదా, ఒక 5-6 ఎపిసోడ్కి తయారవుతారు, కానీ ముందే తయారవుతారు కంప్లీట్. అది చాలా అది నేను మా అదే జీ సరిగమ పైన ఒక ఎసెట్. శైలజమ్మ గారు, చెప్పండి సార్. మీ మెసేజ్ కానీ మీరు చెప్పే జడ్జిమెంట్ కానీ సరిగమపకి మరో బిట్ అని చెప్పుకోవాలి. మీరు ప్రేక్షకులకు చెప్పే ప్రతి మెసేజ్లో చాలా హుందాతనం కనిపిస్తుంది. చాలా సంతోషం. ఈ సరిగమప జర్నీ ఎలా అనిపిస్తుందమ్మా? ఇది యాక్చువల్గా ఈ జర్నీలో ఏంటంటే అండి, మనం అనుకుంటాం ఆ పిల్లలు మా దగ్గర నుంచి ఏమో నేర్చుకుంటున్నారు, లేకపోతే వాళ్ళని మేము తయారు చేస్తున్నాం. కాదండి, ఇది మ్యూచువల్. వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము చాలా విషయాలు నేర్చుకుంటుంటాం ఒకసారి. ఎందుకంటే ఒక పాట మేము పాడిన పాటే వాడు కూడా పాడారు అనుకోండి, పాడినప్పుడు అరే వీళ్ళు మనకంటే ఇక్కడ ఇంకా బాగా పాడారు, లేదా స్టేజ్ని వీళ్ళు ఇంకా బాగా ఉపయోగించుకున్నారు అనే విషయాలు కానీ, లేకపోతే ఆన్ స్టేజ్ ఎలా ఉన్నారు, ఆఫ్ స్టేజ్ ఎలా ఉన్నారు వాళ్ళు అనేవి కూడా మాకు తెలుస్తూ ఉంటాయి. అవే కాదు, వాళ్ళ నుంచి వాళ్ళు పడ్డ కష్టాలు ఇవన్నీ తెలుసుకుని చాలా మంది దగ్గర నుంచి మేమేమనుకుంటామంటే భగవంతుడికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలుసుకోవాలి. ఎందుకంటే మనం పొజిషన్లో భగవంతుడు మనం ఉంచాడంటే ఎందుకు ఉంచాడు, వాళ్ళకి సాయం చేయడం కోసం ఉంచాడు. ఆయన కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇవన్నీ కూడా మేము వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటాము. ఇదంతా ఒక పాఠశాల అలాగే భావిస్తాం మేమందరం కూడా. ఇప్పుడు కోటి గారు అన్నట్టు మేము ఎంతో నేర్చుకుంటామని వాళ్ళ దగ్గర నుంచి మేము ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. మా మెంటర్స్ దగ్గర నుంచి కానీ, ట్రైనర్స్ దగ్గర నుంచి కానీ, అందరి దగ్గర నుంచి, ఇంక్లూడింగ్ వ్యూవర్స్ దగ్గర నుంచి కూడా నేర్చుకుంటాం. కొన్నిసార్లు వ్యూవర్స్ కూడా చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తారు. నేను గమనించాను చాలా చోట్ల వ్యూవర్స్ వాళ్ళ ఐడియాస్ పెడుతుంటారు. టేబుల్స్ ముందు ఏమి లేనప్పుడు మీరు ఎలా కూర్చున్నారు, ఎలా చేయబెట్టారు, ఇలా చేయబెట్టుకున్నారా, ఎలా కర్మంతో మాట్లాడుతున్నారా, ఇవన్నీ కూడా గమనిస్తారు. వాళ్ళ దృష్టిలో కూడా మనం ఎలా ఉండాలో తెలుసుకోవాలి. ఇవన్నీ పాఠాలేమో. ఇది మాకు ఒక పాఠం అండి, ప్రయాణం కూడా మా పాఠం. అవునండి, ముఖ్యంగా నేను చాలా విషయంలో చాలా సీరియస్గా ఉంటాను. నేను నాకు పద్ధతిలో ఉండాలి. నాకు మొదటి నుండి మేము అలా వచ్చాం కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర చూస్తాను నేను. బట్ వీళ్ళ దగ్గర డిసిప్లిన్, స్టేజ్ డిసిప్లిన్ కానీ, ఆ సింగింగ్ డిసిప్లిన్ కానీ, యాక్సెప్ట్ యూ ఫెంటాస్టిక్. ఎంత విద్యార్థుల మర్యాదతో రావడం, స్టేజ్కి వచ్చి పర్ఫెక్ట్గా ఆ పాటను ప్రజెంట్ చేయడం నిజంగా చాలా కష్టం అండి. కొన్ని పాటలు అంటే మామూలు రికార్డులో మనం వినడానికి చాలా బాగుంటుంది, సిటీస్లో వాటిలో, కానీ ఆన్ స్టేజ్ పాటలో మనకు చాలా కష్టం. లేటెస్ట్ సాంగ్స్ పాత పాటలన్నా కొంచెం రాగాలతో ఉంటాయి, ఏదో అలా పాడేవచ్చు. బాలు గారి పాటలు కాబట్టి ఆయన అందరికి ఈజీగా ఇద్దరు నెల పాడేసాడు బాలు గారు. ఇప్పుడున్న పాటలు అలా కాదు, ఒక్కొక్క కీబోర్డ్ పైన మ్యూజిషియన్స్ అయిపోయారు. అంటే న్యూ స్టైల్ చేస్తున్నారు, అంతా న్యూ ఏజ్ మ్యూజిక్ అంతా. ఈ స్టైల్ ఆఫ్ సింగింగ్ కావాలంటే ఇటువంటి టాలెంట్స్ కావాలి. వీళ్ళు అంత బ్రహ్మాండంగా ప్రజెంట్ చేస్తారు. నేను చెప్తున్నాను కదా, చాలా ఎమోషనల్గా చెప్తున్నాను. అంత పర్ఫెక్ట్, క్లీన్, 100% క్లీన్ వర్క్. ఎక్కడ
ఎక్కడ చూస్తున్నా ఓ పిల్లగా వెంకటేశ అనే ఒక పాట హల్చల్ చేసేసి అవును అవును. ఈ జీ సరిగమపాలో ప్రత్యేకంగా ఫోక్ సాంగ్స్ కి ఏమన్నా కేటగిరీ ఉందా లేకపోతే ఆల్ సాంగ్స్ తో? కేటగిరీ అంటూ లేదు, బట్ మేము ముందు ముందు ఇచ్చే వాటిల్లో కొన్ని సెగ్మెంట్లు పెట్టేస్తున్నాం. అంటే బాగా టిపికల్ పాటలు కొన్ని ఫోక్ సెగ్మెంట్ కావచ్చు, ఒక రాక్ సెగ్మెంట్ కావచ్చు, ఇట్లాంటి టిపికల్గా కొన్ని పెట్టాల్చుకున్నాం. డ్యూయట్ రౌండ్లు ఉంటాయి, తర్వాత సోలోస్ ఉంటాయి, గ్రూప్ సాంగ్స్ ఉంటాయి. అట్లా వాళ్ళు ఎంచుకున్న దాన్ని బట్టి ఏదైనా ఒక టాపిక్ వచ్చి ఆ టాపిక్ మీద పాడటము, లేకుంటే ఏదైనా రాగం వచ్చి ఆ రాగం సంబంధించిన పాట పాడడం, లేదంటే ఒక పర్టికులర్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి తన కంపోజిషన్స్ పాడడం, ఇట్లా రకరకాల ప్లాన్ చేస్తున్నాము. అట్లా ఆ ఫోక్ సాంగ్స్ కూడా ఉంటాయి తప్పకుండా. ఏంటన్నా చాలా దాచాము అని బాలకృష్ణ గారు చాలా దాచాము అని ఒకటి తీస్తామని చెప్పారు లాస్ట్ టైం. అవునా? అలా మీరు కూడా ఏదో దాచాము సరిగమపాలో ఒకటి తీస్తామంటున్నారు. లేదు, అట్లే లేదు. అంటే ఒక్కొక్క కళాకారుల ప్రతిభను బయటకు తీస్తాం అంతే. ఇక్కడ మేము దాచేది ఏం లేదు. ఒక్కొక్క కళాకారుడు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాడు, తను ఎంత నేర్చుకొని వచ్చాడు, ఏం చెప్పబోతాడు అనేది అవి ఖచ్చితంగా ఉన్నాయి. నేను మధ్యలో నేను చాలా గొప్పగా ఇందాక అడిగిన దానికి నాకు ఇప్పుడు ఒక అనిపిస్తుంది. నేను ఎంత గొప్పగా ఈ సీజన్ ఫీల్ అవుతానంటే, నాది 5G, ఇప్పుడున్న జనరేషన్ జెన్ జీ జనరేషన్ వీళ్ళంతా. నేను 3G 4G 5G చూసుకుంటూ వచ్చా. ఇక్కడ మొబైల్ కాలం లేని కూడా, ల్యాండ్ ఫోన్ లేని కాలం కూడా చూసి వచ్చారు. వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఒక బ్రిడ్జ్లో ఉన్నా నేను. వీళ్ళ క్రమశిక్షణ తెలుసు, వీళ్ళ ఫ్రీడమ్ తెలుసు. మధ్యలో ఆ రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేయడం అనేది నాకు నేనున్నానేమో అని అనిపిస్తుంది. నాకు అది ఒక టాస్క్ కూడా నాకు. నెక్స్ట్ మా శ్యామ్ గారు నెక్స్ట్ మాకు దొరకడైనా నెక్స్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోతాడు. అసలు ఎలాగంటే ఎంత గ్లామరస్ ఉంటాడు ఆయన. అసలు కూర్చుంటే కెమెరా ఫోటోజెనిక్ ఫేస్ ఆల్రెడీ చూస్తుంటారు. ఫిలిమ్స్ లో చేస్తున్నారు సార్, ఆల్రెడీ చేశారు కదా సార్ మీరు యాక్టింగ్. నేను ఒకటే చెప్పాను, చిన్న చిన్న సినిమా చేయకండి, పెద్ద సినిమా చేయండి, పెద్ద హీరోలు సినిమా చేయండి, అప్పుడే ఎక్కువ వెళ్ళిపోతారు ఆయన. సార్ నిన్నే మీరు అన్నారు సార్, ఇక్కడ నిన్నే ఇద్దరు అనుకున్నాం, ఆయన చూస్తే శ్రీహర్ గారు గుర్తొస్తారని చెప్పి నిన్న మీరే చెప్పారు. అందుకే శైలజ గారు కరెక్ట్గా చెప్పి కట్టప్ప అని చెప్పి ఆల్రెడీ ఒక షేడ్ అని చెప్పించారు గారికి పోయించారు. సరే అయితే కోటి గారు, శైలజ గారు, అంటే లాస్ట్ సీజన్ లో ముందు మీరు లాంచ్ అప్పుడు అన్నారు, అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంటెస్టెంట్ తీసుకున్న వాళ్ళకే పోటీ పెట్టారు. అంటే టు బి ఫ్రాంక్ మాట్లాడితే ఏంటంటే, అంతకుముందు సీజన్ ఏదైతే ఉన్నాయో అంత హైప్ లాస్ట్ సీజన్ రాలేకపోవడానికి కారణం అది రైట్ వచ్చింది. ఇంకా వాళ్ళ మధ్య వాళ్ళ పోటీ కాబట్టి. సో మళ్ళీ ఇప్పుడు కొత్త వాళ్ళని తీసుకుని వస్తున్నారు కదా. సో ఇప్పటి వరకు ఈ 15 సీజన్స్ లో నేను కొత్తదనం అంటే ఈ సీజన్ లో ఏం చూపించబోతున్నారు మాకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫ్రెష్నెస్ అండి. మీరు ఎక్కడ వినండి ఫ్రెష్నెస్. అంటే మేమంతా థ్రిల్ అయ్యాం. మేము ఎన్ని సినిమాలు చేసి ఎన్ని పాటలు చేసేవాడిని, ఎన్నో సినిమాలు ఎన్నో అని వింటుండే వేసి, కానీ ఒక ఫ్రెష్నెస్ ఫీల్ అయ్యాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ ఫ్రెష్నెస్ ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారు. జీ సరిగమప ఈ 16th సీజన్ వస్తుందంటే ప్రతిరోజు ఆ టైంకి ఎవరు మిస్ కాకుండా కూర్చొని చూసే అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వాళ్ళ పర్ఫార్మెన్స్. ఎక్కువ పోగేస్తాను అన్నమాట, ఎక్కువ పోగేస్తున్నాను ఇక్కడ. చాలా బాగా నిరూపించుకోవాలి. ఎప్పుడు పోకూడదు ఆయన, అదే బ్లెస్సింగ్ మీకు. మీరు ఇంకోటి అడిగారు, అంటే లాస్ట్ సీజన్ లో పాడిన వాళ్ళు అంటే వాళ్ళు చూసి ఉన్నారు జనం. అందరూ అన్ని సీజన్స్ లో చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి పెద్ద కొత్తగా ఏం లేదు. ఆడియన్స్ కూడా ఏం కావాలంటే ప్రతిసారి ఒక కొత్తదనం కావాలి. చాలా కష్టమైన విషయం. ఇప్పుడు పాటలు పాడించేటప్పుడు కూడా మనం కొత్త విషయాన్ని ఏమైనా ప్రవేశపెట్టాలి అంటే చాలా ఉంటాయి. మనం ఒక పాట తీసుకొని ఈ పాట మీరు పాడండి అంటే ఆ పాట వెనకాల ఈ పాట పాడొచ్చో పాడకూడదో, రైట్స్ ఎవరి దగ్గర ఉన్నాయో ఎవరి దగ్గర లేవో, ఇట్లాంటివన్నీ కూడా వస్తాయి సార్. ఇవన్నీ తీసుకొని చూసి పాటలు సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చి పాడిస్తాం. అది కాకుండా ఇంకోటి బాగా కొంచెం క్షుణ్ణంగా పరిశీలించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఈ పాటలు ఆ సీజన్లో ఎక్కువ పాడినట్టున్నారు, అదే పాట మళ్ళీ ఇప్పుడు పాడుతున్నారు, ఇవన్నీ వస్తాయి. దీనికని ఒక సిస్టమే పెట్టుకొని ఎక్కడ రిపిటేషన్ లేకుండా జాగ్రత్త పడుతూ కొత్తగా, అంటే నిజంగానే కోటి గారు చాలా ఎక్కువగా పొగిడేవాడు, తీసేసేయండి దిష్టి. కాకపోతే ఏంటంటే వాళ్ళకి అన్ని జోనర్స్ లో వాళ్ళు పాడగలరా లేదా అది కూడా మాకు తెలియాలి. ఎందుకంటే ఈ పాటల్లో ఇది బాగా పాడేస్తున్నారు, వచ్చేస్తున్నారు. పాత పాటలు ఎలా పాడతారు, ఒక్కొక్క టిపికల్ ఫోక్ టైప్ సాంగ్ ఎలా పాడతారు,
అలా కూడా మేము వాళ్ళని పరీక్షిస్తాము. దాని ద్వారా ఆడియన్స్లో కూడా ఒక ఉత్సాహం వస్తుంది. ఒకటే పాటలు కాకుండా రకరకాలు పాడిస్తున్నారు. అది సార్ ప్లాన్. అంటే పూర్వం ఏదో పాట పెట్టి శివశంకరి అనే పాట పాడితే చాలు, ఆ వాయిస్, ఆ టాలెంట్ అందరికి తెలుసు. ఘంటసాల గారి పాట, పెండేలు గారి సంగీతం చాలా గ్రేటెస్ట్ సాంగ్. అది పాడితే టాలెంట్ ఏంటో తెలుసు. ఇప్పుడు అలా లేదు. అట్లీస్ట్ సాంగ్ ఇప్పుడు ఏ రెహమాన్ గారు చేసిన కానీ, అటు యానిస్ జయరాజు, జీవి ప్రకాష్, ఆ పాటలు ఎలా ఉంటాయంటే మంచి పాడుతుంటే ఆర్కెస్ట్రా వాయిస్తుంటే అమేజింగ్ ఆన్ స్టేజ్. మాకు ఇంకోటి ఏంటి అడ్వాంటేజ్, ది బెస్ట్ ఆర్కెస్ట్రా మనకు ఉన్నారు. అంటే ఎలా ఉంటుందంటే సింగింగ్ పెట్టినట్టు ఉంటుంది. అంత డీటెయిల్గా వాళ్ళు వాంచడం అవుతుంది. చాలా ప్రెసెంట్ ముఖ్యంగా అంటే ఒకటే టార్గెట్ అన్న, మంచి సంగీత జ్ఞానం తెలిసినండి, మంచి వాయిస్ కల్చర్ కలిగి ఉండి, మంచి ప్రజెంటేషన్ ఉంది స్టేజ్ మీద. అట్లాంటి ఒక అద్భుతమైన అన్ని రకాల కలిగిన ఒక మంచి కళాకారులను అందించాలి అనేది ఖచ్చితంగా అనుకుంటాం. మనం పర్ఫార్మెన్స్ చేసే ఒక పాట సపోజ్ చాలా ఈజీ పాట ఉండొచ్చు, చాలా చిన్న పాట ఉండొచ్చు, అంటే ఇది పెద్ద పర్ఫార్మ్ చేయడానికి ఏముండదని దాన్ని వీళ్ళ పర్ఫార్మెన్స్తో ఇంకొక ఎత్తుకు తీసుకోవచ్చు. వాళ్ళు అక్కడ వాళ్ళ టాలెంట్ పడుతుంది. చిన్న పాట ఏదైనా మామూలుగా పాడుకునే పాట ఉన్నదనుకోండి, దాన్ని ప్రజెంట్ ఏ విధంగా ప్రజెంట్ చేస్తున్నారు, అందులో వీళ్ళు ఎంతవరకు వాళ్ళు తెలివి ఉపయోగిస్తున్నారు, వాళ్ళ టాలెంట్ ఉపయోగిస్తున్నారు అనేది అట్లా వాళ్ళని వాళ్ళు మంచుకుంటూ అన్ని రకాలుగా, అంటే ఇక్కడి నుంచి బయటికి రాగానే ఖచ్చితంగా జనాలకు మంచి గాయకులు పరిచయం అయ్యాలని తెలియాలి, వాళ్ళకు కూడా మంచి అవకాశాలు రావాలి. అట్లాంటి ఒక జమ్ని బయటికి వదులుతామనే నమ్మకంతో మాత్రం ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ, ఒక దగ్గర ఏమైనా తప్పులు కనిపిస్తే వీళ్ళ తప్పులు సరిదిద్దుతూ, ఒకరికొకరు సాయం చేసుకుంటూ కలిసి పోటీ పడుతున్నారు వీళ్ళందరూ. ఈసారి ఒక గ్రూప్ ఉన్నారు కదా, అంటే డిఫరెంట్ సోలో ఇండివిజువల్ టాలెంట్. అంటే సార్ ఇప్పుడు గ్రూపులు పెట్టినప్పుడు వీళ్ళు ఇండివిజువల్ సాంగ్స్ కాకుండా వాళ్ళని ఒక బృందగానం పాడితే కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళ మధ్య సంబంధం ఎలా పాడగలుగుతారు అందరూ కలిసి అనే దాని మీద కూడా ఒక 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 ఎపిసోడ్లో 5 పాటలు వీళ్ళది అయిపోయాక ఒక పాట వాళ్ళ చేత అలా పాడించేటట్టు, ఆ బృందగానం పాడినప్పుడు కూడా వాళ్ళు ఎలా పాడగలుగుతున్నారు అన్ని, అది కూడా చూస్తున్నాం. హలో హలో అండి. శ్వేత ఫ్రమ్ కిటీవీ. హాయ్. హలో అండి. సో మీరు యాక్చువల్గా ఒక కంటెస్టెంట్గా మీ జర్నీ స్టార్ట్ చేశారు సరిగమపాలో, ఇప్పుడు ఒక మెంటర్గా మీరు ఇక్కడ వచ్చారు. ఈ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపిస్తుంది? బీటెక్ చేసిన కాలేజ్లోనే లెక్చర్ జాబ్ వస్తే ఎట్లుంటుందో అట్లనే అనిపిస్తుంది. ఓకే, అంటే ఇంతమందితో శైలజం గారితో, కోటి సార్ తోటి, అండ్ అందరి మోస్ట్ ఫేవరెట్ కాసల శ్యామ్ గారితో ఇంతమంది మధ్యలో మీరు ఉండడం, అండ్ మీతో పాటు కో మెంటర్గా సార్ రేవంత్ గారు అండ్ ఇటు రమ్య గారు, జనరల్గా మెంటర్స్కి మధ్యలో ఏదైనా పోటీ కూడా ఉంటుందా? ఉంటుందండి, డెఫినెట్గా ఉంటుంది, బాగా ఉంటుంది. ఓకే, ఆ ఇంపాక్ట్ లైక్ అంటే ఓన్లీ స్క్రీన్, ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటుంది? అంటే ఆఫ్ స్క్రీన్ ఉండదండి, ఆఫ్ స్క్రీన్ ఏముండదు, వేర్ ఆల్ ఫ్రెండ్స్. We almost started a journey together. Almost ఒకే టైంలో we all started up. సో మాకు అవే ఫ్యామిలీ అంతా చిన్న పిల్లలు ఎప్పుడు చాలా యంగ్ ఏజ్ లో స్టార్ట్ చేశారు కెరీర్ అంతా. మా ముందు వాళ్ళంతా చక్కర్లు అయ్యారు. అందువల్ల అందరూ వాళ్ళు చాలా ఫ్రెండ్లీ, ఒక ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ గా ఉంటారు. మీకు ఇంకోటి కూడా చెప్తారండి, అంటే ఇప్పుడు వస్తున్న జనరేషన్ వాళ్ళు చాలా మందికి అంటే ఏంటంటే అంత క్లోజ్గా ఉంటున్నా లేదా అయితే మాకు తెలియదు. ఆల్మోస్ట్ వి స్టార్ట్ అవర్ జర్నీ ఇన్ 2008 వాయిస్ ఆఫ్ యూత్. అందుకని అనుదీప్ పేరు కూడా మెన్షన్ చేశారు, రైట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆఫ్ స్క్రీన్ ఎలా అంటే మీ అందరూ కూడా మంచి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ ఇందాక అన్నట్టు గ్రూప్ సింగింగ్ లో కూడా ఏంటంటే ఇంతకుముందు చూస్తే వేరే ఏ రియాలిటీ షోలోని అలాగ అంటే అన్ని కూడా ఇండివిజువల్ గా పెట్టి చేయడమే తప్ప గ్రూప్ అనేది ఎప్పుడు ఎక్కడ పెట్టలేదు. స్పెషల్లీ సరిగప్ప ఈ సీజన్ లో గ్రూప్ సింగింగ్ కూడా పెట్టి, అంటే గ్రూప్ పాడితే వాళ్ళు ఎలా పాడుతున్నారు అది కూడా ఇండివిజువల్ టీమ్, ఇప్పుడు ఏదైతే టీమ్స్ ఇచ్చారు అందరికి అలా ఒక మంచి డిఫరెంట్ ప్యాటర్న్ తో వచ్చారు. సో మీ అందరూ కూడా బాగానే ఉంటాం. అండ్ రమ్య గారు, ఆల్రెడీ మీరు సెకండ్ టైం మెంటర్గా ఉన్నారు, ఆల్రెడీ ఒకసారి ఫేస్ చేసి ఉన్నారు కదా, అండ్ ఇప్పుడు సెకండ్ టైం ఎలా అనిపిస్తుంది? ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ తో మళ్ళీ ఫేస్ చేద్దామని వచ్చాను. అండ్ కాసల శ్యామ్ గారు, యాజ్ ఎ లిరిసిస్ట్గా మీరంటే ఏంటి మా అందరికీ బాగా తెలుసు. మంచి మంచి హిట్స్ ఇస్తారు, ఎస్పెషల్లీ కమర్షియల్ హిట్స్ అంటే ప్రెసెంట్ మీరే ఎక్కువగా ఉన్నాయి.
అండ్ ఇప్పుడు మీరు వన్ ఆఫ్ ది జడ్జ్గా ఆల్రెడీ ఇద్దరు సూపర్ జడ్జెస్ మధ్యలో మీరు రావడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇద్దరు గొప్ప వ్యక్తుల మధ్యలో మీరు ఉన్నారు ఇప్పుడు. అయితే యాక్చువల్గా నిజంగా నేను ఫస్ట్ మా లాంచ్ ఎపిసోడ్లో కూడా ఈ మాట చెప్పాను. నేను అంతకుముందు ఒక సీజన్లో గెస్ట్ జడ్జిగా వచ్చానండి. గెస్ట్ జడ్జిగా వచ్చి తర్వాత దాని ఇంపాక్ట్ బయట చూసుకుంటే దాని ద్వారా నాకు ఎంతో మంది ఫ్రెండ్స్ అయ్యారు, అభిమానులు తయారయ్యారు. మీరు జీ సరిగమకి గెస్ట్గా వచ్చారు కదా, ఎపిసోడ్ చూసామంటే చాలా బాగున్నాయి. అంటే ఒక్క ఎపిసోడ్కి వస్తేనే ఇంతమంది మిత్రులు తయారై ఇంత మంచి కుటుంబం తయారైతే మెయిన్ జడ్జిగా పోతే ఇంకెంతమంది తయారవుతారన్న అదొక ఆనందం ఒకటి ఉంది. అట్లాగే నాకు తెలిసినంత వరకు నేను ఒక జానపదం నా గురువులు నాకు నేర్పిన విద్య కావచ్చు, నేను రకరకాల మందిని చూస్తూ నా సీనియర్ నా రచయితలు చంద్రబోస్ అన్న గారు కావచ్చు, రామ్జోహన్ అనంత్ శ్రీరామ్ గారు, వీళ్ళందరినీ గమనిస్తూ వాళ్ళు కూర్చొని వచ్చిన సీట్లో నేను కూర్చోవడం అనేది నాకంటూ ఒక ప్రత్యేక శైలి నిలుపుకోవాలి, నాకున్న ఖచ్చితమైన అభిప్రాయం చెప్పాలి అనే ఉద్దేశంతో ఉన్నాను. అందులో నాకు నిజంగా సపోర్ట్గా పక్కన ఉండడం అనేది ఒక పెద్ద ధైర్యం, ఉన్నంత ధైర్యం. మనం చీకట్లో వెళ్తున్నప్పుడు పక్కన ఎవరైనా ఉండి అనే ఉన్న పద అంటే మనం మామూలుగా ఒంటరిగా ఉన్న పాట పాడుకుంటూనే పోతాం, ఆ పాట మన ఎంత ఉంది అన్న ధైర్యంతో. అట్లా చీకట్లో నేను పోతున్నా, నా పాటగా నాకు ధైర్యంగా వెళ్తున్నారు, అది సంతోషంగా. కోటి గారు ఇక్కడ సార్ హరికృష్ణ సార్, సాక్షిదేవి. ఓటీటీ డిజిటల్ యుగంలో, ఇంత ఫాస్ట్ యుగంలో ప్రతి ఒక్కళ్ళు మొబైల్ కోసం తలదించుకున్న ఈ రోజుల్లో సీజన్కి ప్రేక్షకాలను ఎక్కువ పొందుతున్న జీ సరిగమప ఇప్పుడు కొత్త సీజన్లో అడుగు పెట్టింది. ఒక ప్రేక్షకుడిగా ఎటువంటి కొత్తదనాన్ని, ఇంకా కొత్తదనాన్ని దీంట్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు? ప్రేక్షకులకు మీరు ఇచ్చే ఒక డైరెక్ట్ సందేశం అంటే ఇప్పుడు లేటెస్ట్ సాంగ్స్ అవి మామూలుగా పాడటం, దాన్ని ప్రెజెంట్ చేయడం అనేది చాలా కష్టం. అని మనం వింటుంటాం కదా, మామూలు సౌండ్ పెద్ద సౌండ్స్ సరౌండ్స్లో అంతా వింటుంటాం, డాల్బీ డిజిటల్ సౌండ్. అటువంటి పాటల్ని అరే ఇవి కూడా స్టేజ్లో పాడగలరా అని ఒక పాత పాటలు ఉన్నాయని ప్రతి ఒక్కరు పాడగలరు. అది చాలా ఈజీ, ఒక చిన్న సితారు తబలా రితం మొత్తం. ఇప్పుడు అలా కాదు, ఒక్కొక్క సాంగ్ ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది, వే ఆఫ్ ప్రెజెంటేషన్, కంపోజర్స్ యొక్క ప్రెజెంటేషన్ ఆ లెవెల్లో ఉంటుంది. అటువంటి పాటలు ప్రెజెంట్ చేయడమే ఒక కొత్త అదే పెద్ద ఛాలెంజ్ అనమాట. అటువంటి పాటలు క్లీన్గా పాడుతున్నారు, వే ఆఫ్ ప్రెజెంటేషన్. ఆర్కెస్ట్రా కానీ అదే నేను చెప్తాను, సీడీ పెట్టినట్టు ఉంటుంది, ఒక్కొక్క పాట వాళ్ళు పాడుతుంది. ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది సార్, ముఖ్యంగా జీ సరిగమ 6th సీజన్ ఎస్పెషల్. మరి సరిజనం మీకోసం బ్యాక్ టు రూట్స్ అన్నట్టు ఇంతకుముందు మన క్లాసికల్ ఎక్కువ యూజ్ చేసేవాళ్ళం, మధ్యలో వెస్టర్నైజేషన్ వచ్చింది. మళ్ళీ క్లాసికల్కి మొగ్గు చూపుతున్నామా ఇలాంటి కార్యక్రమాల ద్వారా? మీ అభిప్రాయం? అంటే ఇక్కడ ఒక విషయం ఉందండి, ఫ్రెష్నెస్ కావాలి, తర్వాత లేటెస్ట్గా ఉండాలి. ఇలా గమనించుకుంటే మటుకు మనం ట్రెండీగా ఇప్పుడు వచ్చే పాటలని ఎక్కువగా మనం పాడించాల్సి వస్తుంది తప్పకుండా. కానీ వాళ్ళలో అదే పాడించినప్పుడు మనకి వాళ్ళలో వర్స్టాలిటీ ఉందా లేదా తెలియదు. వాళ్ళని మళ్ళీ ఒక పాత పాట కానీ ఏదైనా అలా కూడా పాడే వాళ్ళు ఉన్నారు, అలా పాడి కూడా వినిపించిన వాళ్ళు ఉన్నారు. అంటే నాకు ఇప్పుడు ఒక అద్భుతమైన ఒక చిన్న మార్పు కనపడుతుంది. ఏంటి కనపడుతుంది అంటే మనం అందరం మళ్ళీ జానపదానికి వెళ్తున్నాం. బాగా గమనిస్తే ఈ వెస్టర్న్ వీటికన్నిటికంటే కూడా జానపదంలోకి కంప్లీట్గా దిగాము. నాకు అదొక మంచి సైన్గా, శుభసూచకంగా అనిపిస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ మనం మెలోడీస్కి, మంచి పాటలకి, మంచి పాటలు చెడ్డ పాటలు చెప్పడానికి అని ఏం లేదు, ట్రెండ్ని చెప్తున్నాను. ఒక్కొక్క కాలగతిలో ఒక్కొక్కటి అది సాగేటప్పుడు ఇలా మార్పులు జరుగుతున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కడికి వచ్చాము, మళ్ళీ జానపదాలకు వచ్చాము. జానపదాలు హై స్థాయిలో ఉంది తప్పకుండా. ఆ నమ్మకం అయితే నాకు ఉందండి. మనం వదులుకోం, మన రూట్స్ని ఎప్పుడు వదులుకోం. అక్కడ ఆ రూట్ని పట్టుకున్నప్పుడే మనం ముందుకు సాగుతాం. వీళ్ళలో కూడా చాలామంది, ఒకటి ఇద్దరు ముగ్గురు కూడా కొంచెం పాత పాటలు తీసుకొని పాడిన వాళ్ళు ఉన్నారు. పాత పాటలు అంటే మరీ పాత పాటలు తీసుకొని కూడా పాడగలరు, ఆ ధైర్యం మాట్లాడి. నేను వాళ్ళకి అదే చెప్తాను, మీరు సాధన చేసినా కూడా పాత పాటలు తీసుకొని పాడండి. పాత పాటల కారణం ఏంటంటే ఇండివిజువల్గా వాయిస్ వినిపించేది. మీకు వాయిజాలు తక్కువ ఉండేది, వాయిస్ ఇండివిజువల్గా వినిపించేది, ప్రతి గమకం క్లియర్గా వినిపించేది. అది నేను వాళ్ళకి చెప్పాను. అంతకంటే నేను లేదు సార్, మన రూట్స్ ఎప్పుడు మనం అక్కడికే వస్తాం. సంగీతం
నాకు ఎక్కడికి పోదు. మనం ఎంత బాధపడ్డా అయ్యో ఇలా అయిపోతుంది ఇలా అయిపోతుంది ఇలా అయిపోతుంది అనుకున్నా కూడా వాళ్ళు వస్తారు, వాళ్ళు నడిపిస్తారు, ఏ భయం. ఓకే సార్, 90s లో మీరు ఎదగొట్టేసిన పాటలు చాలా ఉన్నాయి. 16 ఏళ్ల వయసు ఆ పాట ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అయిపోయి మొత్తం వదలరా అనే సినిమాలో సత్యంతో చేయించారండి ఆ పాట. మాకు చెప్పలేదు. అయ్యో సూపర్ సూపర్, అసలు పెద్ద వయసు పాటల మధ్య క్లాస్ ఉంటుంది ఆ పాట. ఈ మధ్యకాలంలో నేను కాలంలో జర్నీ చేస్తుంటే ఆ అబ్బాయి 90s లో పాటలు పెడుతున్నాడు చూడండి, మీ పాటలన్నీ వస్తున్నాయి. ఏంట్రా అంటే ఇవి చాలా బాగున్నాయి అంటారు. ట్రెండ్ మళ్ళీ మారుతుందంటారా? పాత పాటలు వినే వస్తుందంటారా? బ్యాండ్ అంతా వాయిస్తున్నారు కదా, బ్యాండ్ లో ఎంతో లేటెస్ట్ సాంగ్స్ పాడినా మళ్ళీ మా సాంగ్స్ కన్నెపెట్టరు కనుగొట్టరు, ముఠా మేస్త్రి, తర్వాత మీరు 16 ఏళ్ళ వయసు, నేను రాజ్ కోటిగా చేసిన పాటలన్నీ ఎన్నో ఇప్పటికే అది ఇప్పుడు మంచిగా ఉంటాయి. ఆ పాట మేము అంత పగటిమందిగా చేసాం, అడ్వాన్స్ మీద అప్పుడే ట్రై చేసాం అనమాట. అందువల్ల ఇప్పటికీ యంగర్ జనరేషన్ కూడా వింటారు. గోవింద సాంగ్స్ కానీ ఇవన్నీ ప్రియరాగాలే, హలో బ్రదర్ పాటలు, అన్ని పాటలు ఒక న్యూ ట్రెండ్ గా చేసాం. అందువల్ల ఇంకా 100 years అలాగే ఉంటాయి పాటలు. ఈ జనరేషన్ పిల్లల్ని నిజంగా అర్థం చేసుకోవాలి. నా ఇంట్లో నాకు జనరేషన్ గ్యాప్ ఉంది. మా పెద్దవాడు బీటెక్ అయిపోయింది, మా చిన్నవాడు 6th క్లాస్. ఇద్దరి మధ్య 11 సంవత్సరాల గ్యాప్ ఉంది. మా పెద్దవాడి లిస్ట్లో కొత్త పాటలు ఉంటాయి, పాత పాటలు ఉంటాయి. వాడు ఒక సీజన్ అంతా ఫుల్ ఇంగ్లీష్ పాటలు ఉంటాడు, ఒక సీజన్ అంతా ఇళయరాజు గారి పాటలు, ఒక సీజన్ అంతా రెహమాన్ గారి పాటలు. ఇప్పుడు మా చిన్నోడు వాడు అన్ని లేటెస్ట్ పాటలు వింటూ యూట్యూబ్లో చూస్తూ వాడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. అంటే మా ఈ జనరేషన్ అడ్వాన్స్ ఉన్నారు. ప్రతి ఒక్క ఈ పిల్లలకి ముందే నాలెడ్జ్ వచ్చేసింది. బాగా పాటలు పాడే పిల్లలు, డ్యాన్స్ చేసే పిల్లలు అద్భుతంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటున్నారు. అందులో నిజంగా గురువు విద్య, గాలి విద్య. గురువు ద్వారా నేర్చుకుంటే ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. గురువు నిజంగా నేర్చుకుంటే ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. అందులో అందరూ ఇందాక మీరు అడిగిన కొత్తదనం ఏమి ఇవ్వబోతున్నారు అంటే పాట ఎప్పుడు ఆదరిస్తారు జనాలు. ఎందుకంటే రాముడు లేడు, రోగం లేనోడు లేడు ప్రపంచంలో. పాట అంటేనే మనది అనుకునే ఉంటారు. ఒక కొత్త గొంతు వినిపిస్తుందంటే ప్రతి ఒక్కరు వింటారు, ఎవరు ఎట్లా పాడుతున్నారు, ఎంత అద్భుతంగా పాడుతున్నారు అని. వాళ్ళకు ఇప్పుడున్న సోషల్ మీడియా కావచ్చు, ఒక చిన్న పాటలు పాడితేనే అర్థం పర్థం లేని పాటలు పాడితేనే వాళ్ళు ట్రెండింగ్ లో ఉంటున్నారు, వైరల్ అవుతున్నారు. అర్థవంతంగా గురుముఖంగా నేర్చుకొని శాస్త్రీయబద్ధంగా దాన్ని ఒక మా నెక్స్ట్ మా ఫ్యూచర్ అంతా ఇదే అని ఎంచుకొని వచ్చే కళాకారులను ఎందుకు ఆదరించారు? ఖచ్చితంగా క్లాసికల్ మ్యూజిక్ ఏమవుతుంది, మళ్ళీ క్లాసిక్స్ వస్తాయి అని ఎవరో అడిగారు క్వశ్చన్. క్లాసిక్స్ అంటే ఇప్పుడున్న ఫ్యూచర్ స్టైల్ టోటల్ క్లాసికల్. పెద్ద విద్వాంసులు కూడా మొత్తం వెస్టర్న్ ఆర్కెస్ట్రా పెట్టుకొని ఇంకా క్లాసికల్ పాడుతున్నారు. అలా అయిపోయింది ట్రెండ్. ప్యూర్ క్లాసికల్ పాడితే ఎవరు వింటారు, ఆ రోజులు అయిపోయింది. అందువల్ల ఫ్యూచర్ స్టైల్లో చాలా మంది మన కంపోజర్స్ చాలా మంది చేస్తారు ఆ క్లాసికల్ స్టైల్ ఆఫ్ సాంగ్స్. రెహమాన్ గారు కానీ మన మిగతా కంపోజర్. సో ఆ పాటనే చాలా ఒక ఫ్రెష్నెస్ ఇస్తుంది పాట క్లాసిక్. మొన్న ఇంత వెస్టర్న్ పాడారు, ఒక వేరే జారగలన ఒక పాట పాడింది అమ్మాయి, ఎంతో ఫ్రెష్గా ఉంటుంది. అలాగా మిక్స్ చేస్తాం, లేటెస్ట్ పాడతారు, ఓల్డ్ సాంగ్స్ కూడా మిక్స్ చేస్తాం అన్నమాట. అయితే జీసారిగా కూర్చొని చూస్తే అందరూ అన్ని ఆడియన్స్కి ఎంజాయ్ చేసే విధంగా ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మటుకు మేము గ్యారంటీగా చెప్తాం. ఇందాక ఇంతమంది ఫేవరెట్ పీపుల్ ని ఒకటే స్టేజ్ మీద చూసేసరికి క్వశ్చన్ అడగడం మర్చిపోయాను. ఇప్పుడు ప్రెసెంట్ కమిటీ కురాళ్ళతో మీరు చాలా పెద్ద హిట్ కొట్టారు ఆల్రెడీ. సో ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా చాలా బిజీగా ఉన్న టైంలో ఒక మెంటోర్ గా మీకు టైం దొరుకుతుందా? అసలు మెంటోర్ గా ఎందుకు? మన రూట్స్ మర్చిపోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నేర్చుకుంటే నేను మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పనిచేస్తూ వాళ్ళ దగ్గర వర్క్ చేస్తూ నేర్చుకున్నాను. బేసికలీ సింగర్. ఈ మ్యూజిక్ డైరెక్షన్ అనేది నాకు వచ్చిన ఒక బోనస్ లాంటిది అనమాట. అది ఎంత చేసినా కూడా సింగింగ్ అనేది మాత్రం నేను అసలు దాన్ని వదలలేను. అండ్ అలాగే ఇంకో ఒక చిన్న స్వార్థం కూడా ఉందండి. ఏమో ఈ సీజన్లో ఏమైనా ఒక కొత్త వాయిస్లు ఏమైనా దొరుకుతాయేమో, ఎక్కడ వినర్ వాయిసెస్ ఏమైనా దొరుకుతాయేమో, ఎవరి దగ్గరైనా నేను కొలాబరేట్ అయ్యి మంచి మ్యూజిక్ ఏమైనా చేయగలుగుతానేమో అని దాంట్లో కూడా నేను ఆలోచించాను యాక్చువల్లీ. అండ్ అలాగే ఇప్పుడైతే ప్రస్తుతానికి 1 month ఒక 2 days ఇవ్వలేనంత బిజీగా అయితే లేనండి. ఆర్గానిక్గా నిజంగా ఒక 5-6 ప్రాజెక్టులతో బిజీ అయితే
అయినా కూడా నేను జీ తెలుగుకి మాత్రం వస్తాను సో మొత్తానికి ఈ సాంగ్ ప్రాజెక్ట్ ఒక 5 నెలల్లో కంప్లీట్ చేద్దామని వచ్చారు. అంతే. సూపర్. అంటే ప్రతిసారి జీ సరిగమప అంటే ప్రతిసారి కూడా న్యూ టాలెంట్స్ అనేవి కనిపిస్తుంటాయి. అసలు ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకుంటారు సార్? అసలు కంటెస్టెంట్స్ ని సెలెక్ట్ చేసుకునే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎవ్రీ టైం సరిగమప నుంచి అంటే ఒక న్యూ టాలెంట్, న్యూ వాయిస్ ఎవ్రీ టైం అలరిస్తూ అంటే ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలంటారా? సెలక్షన్ ఎటువంటి క్వాలిఫికేషన్స్ అంటే ఒక పార్టిసిపెంట్ అది కదా? యాక్చువల్గా అంటే మేము ఆడిషన్స్కి వెళ్ళిన ఫస్ట్ థింగ్ మీ సీన్స్ డెఫినెట్గా టెంపోలో పాడుతున్నారు, శృతిలో పాడుతున్నారు, ఇవన్నీ చూస్తాము. దాంతోపాటు వాయిస్ ఎంత ఫ్రెష్గా ఉందో చూస్తున్నామండి. యాక్చువల్గా మనకి చాలా మంది సింగర్స్ వస్తారు. నేను చెప్పినట్టు 5,000 మంది వచ్చారంటే ఖచ్చితంగా దానిలో 2,000 మంది చాలా బాగా పాడేవాళ్ళు ఉంటారు. దానిలో ఇమిటేట్ చేయకుండా వాళ్ళ ఒరిజినల్ వాయిస్తో ఎవరు పాడుతున్నారు. ఇప్పుడు బాలు గారు పాట పాడుతుంటే బాలు గారిలో పాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళ వాయిస్తో బాలు గారి సాంగ్ ఎలా వినిపిస్తుంది, వీళ్ళ వాయిస్లో శ్రీరామ్ గారి పాట ఎలా వినిపిస్తుంది. సో అలా చూస్తాం. డెఫినెట్గా చాలా మంది ఫిల్టర్ చేసాము, వాళ్ళలోంచి ది బెస్ట్ సెలెక్ట్ చేసుకున్నాము. సో వాట్ వి లుక్ ఫర్ ఇస్ ఫ్రెష్ వాయిస్. వాళ్ళ మ్యానరిజమ్స్ ఏముంది పాటలో, వాళ్ళ వాయిస్ స్పెషాలిటీ ఏముంది, కొత్తదనం ఏముంది, ఇవన్నీ చూసి సెలెక్ట్ చేస్తున్నాము.